నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లాలో దళిత దండోరా జిల్లా అధ్యక్షుడు చిన్న వెంకల చైరస్ ఆధ్వర్యంలో అందశ్రీ సంస్కరణ సభ జరిగింది. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోయి ఆయన గేయాలకు ఈ సభలో నివాళులర్పించారు. అందశ్రీ అంటే కేవలం ఒక కవి మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్షర రూపంలో నిలబెట్టిన ఒక మహాకవి. ముఖ్యంగా జై జై హే తెలంగాణతో పాటు పల్లె నీకు వందనాలమ్మ, గలగల కచ్చెల బండి, మాయమైపోతున్నాడమ్మ, జనచాతరలు, మనకీతం, చేయిపోలు తెలంగాణ వంటి ఎన్నో పాటలు ఆయన సాహిత్య స్థాయిని చాటాయి. చూడు తెలంగాణ చుక్క, నీళ్లు లేనిదాన, చూడచక్కని తల్లి, చుక్కల్లో చాబలి వంటి గేయాలు తెలంగాణ ప్రజల కష్టాలను, ఆకాంక్షలను ప్రతిబింబించాయి. ఈ సంస్కరణ సభకు హాజరైన తెలంగాణ ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుకరాజ్, మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఎంఆర్పీఎస్ నాయకులకు, స్థానిక నాయకులు పంజారా నృత్యం, డోలు పంజారాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి దళిత ఉద్యమ నాయకులైన రత్నయ్య, యోహాను, సత్యం, లక్ష్మణ్, పెంటయ్య, యాదయ్య, స్వామి, కిరణ్, దుర్గయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు. అందశ్రీ గారి పాటల స్ఫూర్తిని, ఆయన సాహితీ వారసత్వాన్ని భావితరాలకు అందించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఆయన సాహిత్యం ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచే ఉంటుందని భక్తులు కొనియాడారు. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించగా గ్రామస్తులు అన్నగారిని ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఉచిత హెల్త్ క్యాంప్ వరకు ర్యాలీతో వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు శ్రీ సత్యసాయి 100వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ద్వారా వేలాది మందికి ఉచిత చికిత్స అందించడం విశేషమని, ఆరోగ్యం, విద్య, సేవా రంగాల్లో ఆయన స్థాపించిన సంస్థలు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఆశాకిరణాలుగా నిలుస్తాయని అన్నారు. అదేవిధంగా సత్యసాయి భక్తులు అన్ని మతాలకు చెందినవారు ఉండాలని, ఆయన బోధనలు మానవ విలువలు, సేవాభావం, సర్వజన హితం మీద ఆధారపడి ఉండడం వల్ల సమాజానికి సమానత్వం, శాంతి, సేవ అనే సందేశాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలను పొందిన ప్రముఖ హీరో కూడా ఉన్నారని అన్నారు. సహకారం చేసి వాళ్ళందరూ కూడా చదువు చెప్తున్నారు. ఎంతోమంది అలా చదువుకొని గొప్ప 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 వ్యక్తులయ్యారు. మరి ఈవెన్ మన సినిమా హీరో అల్లు అర్జున్ అంటే విజయ్ దేవరకొండ కూడా అక్కడ చదువుకొచ్చాడు. తెలుసుగా విజయ్ దేవరకొండ, ఆయన కూడా అక్కడ చదువుకొచ్చాడు. సో చాలామంది కూడా మంచి చదివించాడు, మంచి మంచి గొప్ప పొజిషన్ వెళ్ళిపోయారు అక్కడ చదివిన వాళ్ళు. సో కాబట్టి ఆయన మనం మతమని కాదు. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించగా గ్రామస్తులు అన్నగారిని ఘనంగా స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ మరియు పూలే విగ్రహాలను దర్శించుకుని పూలమాలలు వేసి ఉచిత హెల్త్ క్యాంప్ వరకు ర్యాలీతో వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం బచ్చురాజపల్లి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించగా గ్రామస్తుల అన్నగారిని ఘనంగా స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. అనంతరం ఉచిత హెల్త్ క్యాంప్ వరకు ర్యాలీతో వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు సంగారెడ్డి జిల్లా నుంచి ఒక సంచలన మోసం వార్త. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించి ఒక ఉద్యోగి ఏకంగా కోట్ల రూపాయలు వసూలు చేసి పేదలను మోసం చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన BHEL ఎంప్లాయీ ప్రసన్న కుమార్పై ఈ ఆరోపణలు వెలువెత్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి వందలాది పేదలను మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి ద్వారా పరిచయమైన ప్రసన్న కుమార్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఏకంగా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. మొత్తం 69 మంది బాధితుల వద్ద నుంచి 2.50 కోట్లకు పైగా మోసం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. 2021 నుంచి నేడు రేపు ఇప్పిస్తామంటూ ప్రసన్న కుమార్ మాయమాటలు చెప్తూ వచ్చాడని బాధితులు చెప్తున్నారు. అయితే తాజాగా తమ మోసాన్ని గుర్తించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ కిష్టారెడ్డిపేటలోని ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్లగా మరింత దారుణం చోటు చేసుకుంది. ప్రసన్న కుమార్ తన ఇంట్లోని వాచ్మెన్ మరియు కుక్కలతో తమపై దాడి చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యాయం కోసం బాధితులంతా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యవర్తి జోష్ను నిలదీగా తాను వసూలు చేసిన డబ్బులని ప్రసన్న కుమార్కి ఇచ్చేస్తానని చెప్తున్నాడని బాధితులు వాపోతున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం కష్టపడి మా డబ్బులు మాకు ఇప్పించాలంటూ బాధితులు ఇప్పుడు న్యాయం చేయాలని ప్రాధాయపడుతున్నారు. మేము డబుల్ బెడ్రూమ్ కోసము డబ్బులు జోజన్ ఆయనకి మేము డబ్బులు కట్టాము. వాడు మమ్మల్ని నమ్మించాడు. డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు. ఎక్కడ చూపెట్టాడు? బేరన్గూడ లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అనేసి తాతయ్య గోల్ అంటే అతను జోజీ బ్రదర్ అనే వ్యక్తికి మేము డబ్బులు ఇవ్వటం జరిగిందన్న 2019లో. అంటే పేదోళ్ళం కాబట్టి ఆశపడి ఇల్లు కోసమని వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేయటం జరిగింది. ఇలాగ మేము అందరం కూడా జోజీని తెలిసి అడిగినప్పుడు ఆ ప్రసన్న కుమార్ BHEL ఎంప్లాయీకి కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే ఫ్యామిలీతో సహా వచ్చి మీడియాగా మాకు సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి న్యాయం జరగాలని మేము మోసపోయిన మాట. అన్న, నా పేరు ఎన్ మల్లేష్ యాదవ్. నేను లింగంపల్లిలో ఉంటాను. మాకు జోజీ అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 2021లో డబ్బులు 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగా ముగ్గురు దగ్గర 3,80,000 ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర. ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి అతన్ని అడుగుతున్నాము. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని, గవర్నమెంట్ వచ్చినాం కానీ, లేకపోతే ఏదో పండుగ వచ్చిందని, ఒకసారి యాక్సిడెంట్ అయిందని అట్లా మాట జరపడం, టైమింగ్ అనేది జరపడం రావడం జరిగింది. మేము గ్రామాల్లో బెల్ట్ షాప్ నిర్వహిస్తే చర్యలు కోహెట్ మండలంలో SIP అభిలాష్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్ముతుంటే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వారిని బైండౌట్ చేసి మళ్లీ మందు అమ్మితే వారికి 3 లక్షల అపరాధ రుసుము విధించి జైలుకి పంపించడం జరుగుతుందని SIP అభిలాష్ సూచించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరైనా కానీ బెల్ట్ షాప్ నిర్వహించకూడదని సూచించారు. మహిళా మళ్ళీ ఆర్థికంగా బలపడేందుకు స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరా మహిళా శక్తి పథకాన్ని శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గం మండలంలో రేకోడు, టేక్మాల్, అల్లాదుర్గం, రేకోడు మండలానికి సంబంధించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మెదక్ RDO రమాదేవి, ZPCEO ఎల్లయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 500 కోట్ల రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా అందించామన్నారు. ఉచిత విద్యుత్ 500 రూపాయలకు గ్యాస్ సబ్సిడీ 13 కోట్ల రూపాయలను 1,26,600 కుటుంబాలకు అందించామన్నారు. జిల్లాలో 9,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను మహిళలకు అందించి వారిని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీతో పండగ వాతావరణం నెలకొందని చెప్పారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి అనే కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఉత్సవంలా, పండగల ఊరూరా నిర్వహిస్తున్నామన్నారు. కంపల్సరీ ఒక బాధ్యతాయుతంగా ఆ కుటుంబం మొత్తం అభ్యున్నతి చెందే విధంగా మహిళలు ఖర్చు పెడతారని, వాళ్ళకి ఆదా కావాలని, సో ఇవన్నీ స్కీమ్స్ కూడా మహిళల పేరు మీద మహిళలకు ఆదా అయ్యే విధంగా కూడా ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. మరి ఇక్కడికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్ గారు, కిషన్ గారు, అలాగే దేవేంద్ర గారు, మన శేషారెడ్డి గారు వేదిక మీద కూర్చోవలసి కూర్చోండి. ఉచిత కరెంటే కానీ, మరి విద్యుత్ సబ్సిడీ 200 యూనిట్లు కానీ
ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటా మరి ఈ 3 మండలాలకు సంబంధించిన సో హాస్టల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఈ రోడ్లు కాలకు మనము ఉచిత కరెంటు సుమారుగా 73 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టి మరి వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంటు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన మహిళలు చాలా మందికి కూడా ఆ ఉచిత కరెంట్ సౌకర్యం కూడా మీరు అందరూ మరొకసారి ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి ఎస్పెషల్లీ మీ లోకల్ నాయకులు చాలా కూడా నాతో నిన్నటి నుంచి కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉండే వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు కూడా మేము ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైందని, అధికారులు సమన్వయంగా పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమ నిబంధనలపై శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ నగేష్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డితో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అధికారులు తమకు ఇచ్చిన హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈవినింగ్ 5 o'clock తర్వాత వచ్చినటువంటి నామినేషన్స్ ను ఆ సీరియల్ నెంబర్ ప్రకారం నేమ్, కంప్లీట్ డీటెయిల్స్ కొని ఫామ్ 5 లో డిస్ప్లే చేయాలి. ఒక అభ్యర్థి మాక్సిమం 4 అభ్యర్థి సంతకంతో కూడినటువంటి ఫామ్ ను సబ్మిట్ చేయాలి. అప్పుడు మిగిలినటువంటి వాళ్ళు కంటెస్ట్ తీసుకున్న తర్వాత 4th డే స్క్రూటినీ ఉంటుంది సార్. స్క్రూటినీ రోజు కూడా ఎట్లాంటి ఇప్పుడు మనకు కొన్ని నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటే మనం చేయాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ తో అక్కడ మనకి తెలిసి వచ్చింది. సో ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటే పవర్ఫుల్, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లని మనకి చాలా సో అప్పటికి మాకు ఇంకా కూడా ఎలక్షన్ అవుతుందా కాదా ఎప్పుడు అనేసి మేము కూడా 50-50లో ఉండే. సో అందుకని మేము కూడా అంతా చేసినాము, బట్ అంత సీరియస్ గా మనం ఫాలో చేయలేదు. బట్ ఈసారి మాత్రం డిక్లరేషన్ ఇస్తారు. అంటే నేను ఈ జమా ఖర్చులు వీటిని నేను సబ్మిట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ డిక్లరేషన్ ఉంటుంది. ఈ ఫుల్ షేప్ ఆఫ్ నామినేషన్ ఫామ్ ను తీసుకోవాలి. అక్కడ ఇప్పుడు ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్ మాత్రమే ఉంటుంది. బట్ మళ్ళీ ఒకసారి అంతా టోటల్ ఏవైతే మనం ట్రైనింగ్ ఇచ్చినామో మళ్ళీ ఒకసారి అందరు కూడా ఫ్రెష్ అప్ కావాలనేసి మళ్ళీ అందరు కూడా ఫ్రెష్ అప్ చేసుకోవడానికి అనేసి మనం ఈ ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరిగింది. సో దయచేసి ఈసారి మాత్రం అందరు కొద్దిగా సీరియస్ గా తీసుకొని మనం అందరికీ కూడా ఒక సర్వే నెంబర్లో అక్రమ రిజిస్ట్రేషన్ ఫిర్యాదుపై అందిన మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కి తరలించారు. కోహెడ్ మండలం తేగలకుంటపల్లి గ్రామానికి చెందిన రాకాల్ తిరుపతి అలియాస్ రాగుల శ్రీనివాస్, బట్టు రజనీకర్ రెడ్లు కోహెడ్ గ్రామానికి చెందిన గోళ్ల బాలయ్యను మోసం చేశారు. గత 50 సంవత్సరాల క్రితం కోహెడ్ శివార్లోని వింజిపల్లి రోడ్లో ఉన్న 2 ఎకరాల వ్యవసాయ భూమిని బాలయ్య తేగలకుంటపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గర సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశారు. అయితే ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మోసం చేసి ఒక్కొక్కరు 1 ఎకరం చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయంపై బాలయ్య కుమారుడు చంద్రశేఖర్ సిపి విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ సదానందం, సిఎస్ శ్రీనివాస్, ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇది అక్రమ రిజిస్ట్రేషన్ తేలడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. 23 మంది బాధితుల ఫిర్యాదు. ఈ విషయం వెలుగులోకి రావడంతో మరికొంతమంది బాధితులు కోహెడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేస్తున్నారు. దాదాపు 23 మందికి పైగా ఫిర్యాదులు చేయడంతో ఇద్దరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వద్ద 83 డాక్యుమెంట్లు లభ్యం కావడంతో సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఏసీపీ సదానందం తెలిపారు. బీసీ నుండి తొలగించిన 27 కులాలను మళ్లీ తిరిగి బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ యువసేన ఆధ్వర్యంలో అధ్యక్షుడు పెచ్చెట్టి మురళి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కూకట్పల్లి వై జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాత్రిపూట జీవో నెంబర్ 3 తీసుకొచ్చి 27 కులాలను తొలగించారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కార్ సైతం వారి మేనిఫెస్టోలో తమను బీసీలో మరలా చేర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, ఇంకా ఆ హామీ నెరవేరలేదని గుర్తు చేశారు. ఇది ఇలానే కొనసాగితే బీసీ జాబితా నుంచి తొలగించిన 27 కులాల వారందరూ కలిసి త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు మరియు కార్పొరేట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి నిరసనలు తెలియజేస్తామని అన్నారు.
రాజ్యాన్ని పరిపాలిస్తున్న పెద్దలందరికీ నా విన్నపం, మా కులానికి జరిగిన అన్యాయాన్ని ఇప్పుడైనా శ్రీ రేవంత్ రెడ్డి గారు మా కోరికలు తీరుస్తారని మనస్ఫూర్తిగా వారికి మా విన్నపం చేసుకుంటున్నాం. దయచేసి ప్రసాద్ అండి, మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. మా బాధని మీరు ఒక చీఫ్ మినిస్టర్ వరకు తీసుకెళ్దామని. ఇప్పుడు కేసీఆర్ గారు చాలా ఇతిహాసాలు, పురాణాలు, సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు మా 27 కులాల యొక్క సమస్య మీద మేము అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి నా పేరు పెచ్చెట్టి మురళీ రామకృష్ణ. నేను బీసీ యువసేన జాతీయ సమన్వయకర్తగా ఉన్నాను. అయితే మేము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలగించబడినటువంటి 26+1 27 బీసీ కులాలకు వికారాబాద్ పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా నిర్వహించిన యూనిటీ మార్చిను ప్రారంభించిన అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్పై విచారణ జరిపించాలని నేరుగా ముఖ్యమంత్రిని కోరారు. కేటీఆర్ ప్రభుత్వ నిధులను దోచుకున్నారని ఆరోపించిన కొండా విశ్వేశ్వరరెడ్డి అవి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాబట్టి ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తన మరణాన్ని కోరుకుంటూ కేటీఆర్ సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులు, కామెంట్లు చేయడం సమంజసం కాదన్నారు. తాను ఇంకా ప్రజల కోసం బతికే ఉంటానని స్పష్టం చేశారు. అదే కరెక్ట్, అదే ఇది సూపర్. వికారాబాద్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారము. నేను ఈరోజు ఆపరేషన్ అయినాక మొట్టమొదటి దినము బయటకు వస్తున్నా. అది డైరెక్ట్ వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం నేను తప్పక రావాలని. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఒక యూనిటీ మార్చ్ అని పెట్టింది. ఎందుకంటే ఇవాళ రేపు యువకులకు గాంధీ, నెహ్రూ మీద చాలా అవగాహన ఉంది, కానీ సర్దార్ పటేల్ గారి గురించి కొంచెం తక్కువ ఉన్నది. ఇప్పుడు నిజమైన గుర్తింపు దొరుకుతున్నది సర్దార్ పటేల్ వారి స్ఫూర్తి, వారి ఆలోచన, వారి పోరాటం మీద నిజమైన అవగాహన ఇప్పుడు దొరుకుతుంది. తను ఉన్నది భారతదేశం ఐక్యత కొరకు. ఆ రోజు ఎన్నో సామ్రాజ్యాలు ఉండేది, రాజులు ఉండేది, సుల్తాన్లు, నవాబులు ఉండేది. ఈ చిన్న చిన్న రాష్ట్రాలు, రాజ్యాలను కలిపింది సర్దార్ పటేలే. ఆ రోజు ఇంకోటి గుర్తించాలి ఏంటంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ఇంగ్లాండ్ నాయకుడు, తర్వాత ఇంగ్లాండ్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ గారు ఏమన్నాడంటే, భారతదేశంకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కానీ 5 ఏళ్లలో 100 భాగాలు అయిపోతాయి, ఎక్కడిదక్కడ చిన్న చిన్న రాష్ట్రాలు అయిపోతాయి, చిన్న చిన్న రాజ్యాలు అయిపోతాయి. 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంది భారతదేశం. కానీ ఈరోజు చూస్తే కాశ్మీర్ మొత్తము మన దేశంలో కలిసిపోయింది. 2 రాజ్యాంగాలు ఉన్న దేశం ఒకటే రాజ్యాంగం కింద కాశ్మీర్ కూడా కలిసిపోయింది. ఇక్కడ మన మేడ్చల్ జిల్లా కారు దగ్ధమై డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజాము చోటు చేసుకుంది. శామీర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్పై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే మంటల దాటికి కారు డోర్లు ఆటోమేటిక్గా లాక్ అవడంతో డ్రైవర్ కారు నుంచి బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మచ్చబల్లారం సెలెక్ట్ థియేటర్ వద్ద ఈ ఘటన జరిగింది. మచ్చబల్లారం వైపు నుంచి సెలెక్ట్ థియేటర్ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు ఒక్కసారిగా అదుపు తప్పిన కారు థియేటర్ వద్ద ఉన్న దుకాణాలు, వ్యాపార సముదాయాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నుజ్జు కాగా దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. ఇది ఊరట కలిగించే అంశం. కారు నడుపుతున్న డ్రైవర్కి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే అల్వాల్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మధ్యమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోల్కొండ పోలీస్ పరిధిలో జరిగిన 4 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించి కేవలం 24 గంటల్లోనే 2 నిందితులను అరెస్ట్ చేసి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నవంబర్ 21 మధ్యాహ్నం 12:30 షేక్ ముజ్మిన్ దంపతుల కుమార్తె సఫియా బేగం కనిపించకుండా పోయింది. బాలికను తన తల్లి ఇంటికి పంపిన తర్వాత తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి నుజాత్ ఫాతిమా గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా బుర్కాలో ఉన్న మహిళతో పాటు ఒక ఆటో డ్రైవర్ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు లభించాయి. వెంటనే 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మాజీ దంపతులు సమరీన్ బేగం, మొహమ్మద్ ఫయాద్ ఈ కిడ్నాప్ పాల్పడ్డట్టు నిర్ధారణ అయింది. విడాకుల తర్వాత కూడా ఇద్దరు కలిసి ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారిని కిడ్నాప్ చేసి భిక్షాటకు ఉపయోగించుకోవాలని వీరు పథకం పొందారు. తమ ప్లాన్ ప్రకారం సలీహ్ నగర్ కంచె ప్రాంతం నుండి బాలికను అపహరించి ఆటోలో తీసుకెళ్లి సమరీన్ ఇంట్లో దాచిపెట్టారు. వేగవంతమైన దర్యాప్తుతో పోలీసులు బాలికను గుర్తించి రక్షించగా ఎట్టకేలకు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఇది విక్టిమ్ ఫ్యామిలీ సార్. సార్ కొంచెం ఫోటో సార్ సార్ బిడ్డ हेलो अम्मा दुआ करो पूजा के बाद राइट सर 21 को कैसा తెలుగు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో నుజాత్ ఫాతిమా అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఇంగ్లీష్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన యొక్క 2వ కుమార్తె 4 సంవత్సరాల వయసు గల సాఫియా బేగం తన ఇంటి వద్ద నుండి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఈ మిస్సింగ్ గర్ల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి తిరిగి రాలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు వచ్చి వాళ్ళు సాయంత్రం మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇమీడియట్గా స్టేషన్కి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ గారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఒక ముఖ్యమైన వార్త. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈవేళ కోహెడ మార్కెట్ యార్డ్ని సందర్శించి రైతులకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పొన్నం ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ్ మార్కెట్ యార్డ్కు వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమీక్షించడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు. ముందుగా మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందున మంత్రి నేడు ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా చేరాసిని కమిటీ సభ్యులను సత్కరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్డు రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో నిర్వహించారు. ఎంపీడీఓ అధ్యక్షులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం మండల వ్యాప్తంగా 200 వార్డు సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 97 జనరల్, 52 బీసీ, 36 ఎస్సీ, 15 ఎస్టీ రిజర్వేషన్ ప్రకటించారు. 127 పురుషులకు, 73 మంది మహిళలకు రిజర్వేషన్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. బీసీ ఉంది కాబట్టి బీసీలో ఒక ఉమెన్ ఇవ్వాల్సి వస్తుంది. అందులో వడపోసనపల్లి 4, 7, 8లో ఒక ఉమెన్ తీసుకున్నాను. ఆంధ్రపల్లిలో 4 జనరల్ వచ్చినాయి కాబట్టి అందులోంచి 2 ఉమెన్ తీస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన అమీన్పూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడి మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్,
ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఓం సహస్రవీరజాత్పురుషః సహస్రాక్షసహస్రవాస సభోమిన్ విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యద్భవ్యం ఉదామదశేషః ఆదోస్యేహ భవాతునః విశ్వమ్యక్రామత అన్న కొద్దిగా సైడ్కి ఉండండి ప్లీజ్ సార్, కొద్దిగా సైడ్కి సార్, కొద్దిగా వెనుక అందరికీ నమస్కారం. ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో భాగంగా ఎక్సైజ్ శాఖ నుంచి మాకు ఒక సర్కిల్ శాంక్షన్ కావడం జరిగింది. సర్కిల్ ఆఫీసు అది అమీన్పూర్ మండల్ మున్సిపల్ ఆఫీస్ ఆధ్వర్యంలో అలా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది పూర్తి